హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము కర్ణాటక స్టైల్ ఉప్సార్ కారా ఎలా చేసేదో చూద్దామండి. ఇది ఫీవర్ ఉండే వాళ్ళకి, కోల్డ్ ఉండే వాళ్ళకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ చలికాలానికి ఇది మంచి రెసిపీ కూడా. ఇది ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇది ఎలా చేసేదో ఇప్పుడు చూద్దాం. ఇది ఏ వెజిటబుల్స్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కందిబ్యాళ్ళు, బీన్స్ ఈ రెండు కలిపి ఈ రెసిపీని చేస్తాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్తో మీరు చేసుకోవచ్చు. ముందు నేను కందిబ్యాళ్ళని వాష్ చేసుకున్నాండి. ఇప్పుడు ఆ కందిబ్యాళ్ళని బాయిల్కి పెట్టేసిన. చూడండి, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు బీన్స్ వేసుకుందాము. బీన్స్తో పాటు ఒక టమాటో కూడా బాయిల్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఆ బాయిల్ చేసిన టమాటోని పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో జీలకర్ర, మిరియాలు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని జార్లో వేసుకొని దాంతోపాటు తెల్లగడ్డలు, చింతపండు, ఉట్టి కొబ్బరి, మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, సాల్ట్, ఉడకబెట్టుకున్న టమాటో, కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ వేసుకోవాలి. అంతే అండి, ఉప్సార్ కారా రెడీ అయిపోయింది. ఈ చట్నీ రెడీ అయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న బీన్స్, బ్యాళ్ళని ఆ నీళ్లు సపరేట్ చేసుకొని నీళ్లు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకుని కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు ఏం ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బీన్స్, బ్యాళ్ళు తాలింపు వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ వాటర్ పోయేంతవరకు ఫ్రై చేయాలి. అంతే, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా సర్వ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని ఫస్ట్ దీంట్లో వేసుకొని తర్వాత ఈ కారం వేసుకొని తినాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కారము, ఆ ఉడకబెట్టుకున్న వాటర్, ఆ తాలింపు తింటంటే ఆ టేస్టే వేరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.